నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజ్భవన్లో గవర్నర్తో సీఎం డిప్యూటీ సీఎం సమావేశం. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు అధికారిక ఆహ్వానం. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు ట్యాంక్ బండ్ ముస్తాబు. పరేడ్ గ్రౌండ్ వద్ద అధికారిక కార్యక్రమాలకు ఏర్పాట్లు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కు ఏర్పాట్లు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం. భారత ఎన్నికల్లో జోక్యానికి ఇజ్రాయెల్ సంస్థ ఎస్టీఓఐసీ యత్నం. భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన ఓపెన్ ఏఐ. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. అంజన్న ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లను చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరగనున్న వేడుకలను ప్రత్యేక వాతావరణంలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు తుది దశకు చేరాయి. ట్యాంక్ బండ్ పై తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తుల స్టాళ్లు నేటి నుంచే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రేపు ఉదయం 9:30కు గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. వేదికపై జై జై హే తెలంగాణ రాష్ట్ర అధికార గీతాన్ని జాతికి అంకితం చేస్తారు. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. సాయంత్రం ట్యాంక్ బండ్ పై ఉత్సవాలు జరగనున్నాయి. తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. చివరగా హుస్సేన్ సాగర్ వద్ద బాణసంచా కాల్చనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు దాదాపు కొలికి వచ్చాయి. ఈ మేరకు రాజ్భవన్ లో గవర్నర్తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ను ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత అద్భుతంగా ట్యాంక్ బండ్ పైన, అలాగే పరేడ్ గ్రౌండ్స్ లో కూడా చక్కని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పరేడ్ గ్రౌండ్స్ లో పోలీస్ వందనాలు వీటన్నిటితో పాటు సాయంత్రం ట్యాంక్ బండ్ పైన వివిధ రకాల సాంస్కృతిక ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఒక 500 మంది వివిధ రకాల జానపద, గ్రామీణ, వృత్తి కళాకారులతోని ఒక కార్నివాల్ ని ట్యాంక్ బండ్ పైన 2వ తారీఖు రోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. సో దీంట్లో జానపద కళాకారులు అలాగే గిరిజన కళాకారులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి అందంగా, ఆనందంగా వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. జబుడీకలు మాత్రమే కాకుండా గుస్సాడి, కొమ్ముకోయ, లంబాడి, బంజారా, చెంచులు వీళ్ళందరూ కూడా ఒక తమదైన కళారూపాలని ప్రదర్శిస్తూ కార్నివాల్ లాగా వెళ్తారు. తెలంగాణ జాతి ఔన్నత్యాన్ని, తెలంగాణ పండుగలు, వైభవాన్ని చెప్పే కళారూపాలతో పాటు ఆధునిక నవీన కళారూపాలు, మిగతా అన్ని కూచిపూడి, పేరిని ఇలాంటి కళారూపాలతో తెలంగాణ వైభవాన్ని చెప్పే విధంగా వివిధ రకాల నాట్య రూపాలని రూపొందించడం జరిగింది. సో ఆ తెలంగాణ రాష్ట్ర గీతానికి తెలంగాణ ప్రజలు అందిస్తున్న ఒక గొప్ప నివాళి, నీరాజనం ఇది. రాష్ట్ర అవతరణ వేడుకలకు ట్యాంక్ బండ్ ముస్తాబవుతోంది. ట్యాంక్ బండ్ ని 3 భాగాలుగా విభజించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా హస్తకళల ప్రదర్శన, సాంప్రదాయ కళాకారుల నృత్యాలు ఆకట్టుకోనున్నాయి. వీటితో పాటు ఫోజో జోన్లు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా అమ్యూజ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పై ఎక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అనే అంశాలను మా ప్రతినిధి రమ్య అందిస్తారు. తెలంగాణ అవతరణ దినోత్సవాలకు సంబంధించి ముఖ్యంగా ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయనటువంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే కనుక కళాకారులు చేసేటువంటి వాళ్ళ ప్రదర్శనలు కావచ్చు, అదేవిధంగా ఫైర్ క్రాకర్ వర్క్స్ కావచ్చు, మ్యూజికల్ ఫౌంటైన్స్, ఇలా అనేక రకాలైనటువంటి ప్రత్యేక కార్యక్రమాలకి ట్యాంక్ బండ్ నెలవు కానుంది. రేపు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగేటటువంటి ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వేలాదిగా నగరవాసులు, ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ట్యాంక్ బండ్ పైన ఎటు నుంచి వచ్చే వాళ్ళు ఎక్కడి వరకు రావచ్చు అనే దానికి సంబంధించి ఇక్కడ మనం ప్రత్యేకంగా ఒక వ్యూ కూడా చూడొచ్చు. మొత్తం ఏదైతే ఇటు ఖైరతాబాద్ నుంచి కావచ్చు, అదేవిధంగా కోటి, ఆబిడ్స్ వైపు నుంచి, సెక్రటేరియట్ వైపు నుంచి ట్యాంక్ బండ్ మీదకి వచ్చే వాళ్ళు ఒకవైపు నుంచి, అదేవిధంగా అటు చూస్తే సెయిలింగ్ క్లబ్ అంటే సికింద్రాబాద్ నుంచి సెయిలింగ్ క్లబ్ మీదుగా వచ్చే వాళ్ళకి ఒకవైపు నుంచి కూడా ఏర్పాటు చేశారు. అయితే మిడిల్లో ఎవరు కూడా రావడానికి వీలు లేకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు. మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఫస్ట్
మనం కాకతీయ ఎంట్రీ ఆర్చ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి చూడొచ్చు. అంటే ఇటు ఖైరతాబాద్ నుంచి కావచ్చు, అదేవిధంగా సెక్రటేరియట్ మీదుగా అటు కోటి హ్యాబిట్స్ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, ఇక్కడ నుంచి ఈ యొక్క ట్యాంక్ బండ్ మీదకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ట్యాంక్ బండ్ మీద మనం చూసినట్లయితే కనుక కార్నివల్ మొత్తం 5,000 మంది ఎవరైతే పోలీస్ బ్యాండ్ వాళ్ళు ట్రైన్ అవుతున్నారో ఆ కార్నివల్ మొత్తం కూడా ఈ ట్యాంక్ బండ్ ప్రాంతం అంతా కూడా కార్నివల్ నిర్వహిస్తారు. భారీ కార్నివల్ జరుగుతుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి కూడా చివరి వరకు మొత్తం ట్యాంక్ బండ్ పైన దాదాపుగా 10 LED స్క్రీన్లను, భారీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆ స్క్రీన్ పైన ఇక్కడ జరిగే వేడుకలు చూడొచ్చు. అయితే ఇటు సెక్రటేరియట్ నుంచి వచ్చే వాళ్ళ విషయాలు చూసినట్లయితే కనుక ప్రధానంగా 576 మీటర్ల ఈ విస్తీర్ణంలో 808 స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఒక్కో స్టాల్స్ 20x20 స్పేస్ ఉంటుంది. అదేవిధంగా ఈ స్టాల్స్ మొత్తం చూసినట్లయితే కనుక వీటి పక్కనే ఇక్కడ ఏవైతే ఈ స్టాల్స్ ఉన్నాయో దీంట్లో షాపింగ్ కావచ్చు, ఫుడ్కి సంబంధించినటువంటి స్టాల్స్ ఉంటాయి. ఎక్కడికక్కడ పబ్లిక్ కోసం టాయిలెట్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక ఈ స్టాల్స్ దాటి కొంచెం ముందుకు వచ్చినట్లయితే కనుక ఇక్కడ ఇన్ఫ్లాటబుల్ గేమ్ జోన్ కూడా ఉందని చెప్పొచ్చు. దీంతో పాటు ఇటు ఫోటోలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ స్టాల్స్ కావచ్చు, ఈ ఫోటో జోన్ కావచ్చు, ఇక్కడ ఎక్కువగా ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో మనం డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా వచ్చొచ్చు. ఇక ఇన్ఫ్లాటబుల్ గేమ్ జోన్ దాటగానే చిల్డ్రన్ అమ్యూజ్మెంట్కి సంబంధించి, అంటే చిన్నారులతో వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా పిల్లల్ని కాసేపు సరదాగా ఆడించేందుకు కావాల్సినటువంటి చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ జోన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఈ దాదాపు 12 స్టాల్స్ వరకు కూడా ఏర్పాటు చేసి ఈ 12 స్టాల్స్లో అటు షాపింగ్ అండ్ ఫుడ్ని ఉంచుతున్నారు. ఇక మధ్యలో ఇది చూసినట్లయితే కనుక కరెక్ట్గా బుద్ధుని స్తూపానికి ఎదురుగా ఈ యొక్క మిడిల్ పార్ట్ కూడా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే సెక్యూరిటీ జోన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైతే ఈ చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ జోన్ ఉందో దాని నుంచి మళ్ళీ ఇటువైపు, అంటే ఏదైతే ఈ యొక్క సేలింగ్ క్లబ్ ఉందో అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఏదైతే చిల్డ్రన్ జోన్ ఉంటుందో దాన్ని దాటినంత వరకు మొత్తం ఈ ప్రాంతంలో మనం ప్రధానంగా వివిఐపి కావచ్చు, సీఎం లాంజ్లు, అదేవిధంగా ప్రధాన స్టేజ్, కళాకారులకు సంబంధించిన స్టేజ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే రేపు కార్యక్రమానికి సీఎం ప్రధానంగా ఉంటున్న నేపథ్యంలో ఆయన కోసం ప్రత్యేకంగా లాంజ్, ఆ పక్కనే వివిఐపి లాంజ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఇటువైపు విఐపి లాంజెస్ కూడా ఏర్పాటు చేశారు. ఇక మీడియా కవరేజ్ కోసం వచ్చే వాళ్ళ కోసం ప్రధాన స్టేజ్ దగ్గర చూసినట్లయితే ప్రధాన స్టేజ్ని 3 భాగాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే హైట్ పెంచుతూ 3 లెవెల్స్లో స్టెప్ వైజ్గా కూడా ఈ యొక్క ప్రధాన స్టేజ్ని ఏర్పాటు చేశారు. కరెక్ట్గా ప్రధాన స్టేజ్కి ఆపోజిట్లోనే ఆర్టిస్ట్ స్టేజ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు అక్కడ కరెక్ట్గా ఆర్టిస్ట్ స్టేజ్ కూడా ప్రధాన స్టేజ్కి ఎదురుగానే ఉంది. అదేవిధంగా ప్రధాన స్టేజ్ పైన కూడా డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఏదైతే వివిఐపి స్టేజ్ ఉందో 3 లెవెల్స్లో 3 స్టెప్స్గా ఏర్పాటు చేసినటువంటి వివిఐపి స్టేజ్కి ఒకవైపున దాదాపు 100 మంది కూర్చోడానికి వీలుగా విఐపి స్టేజ్, అదేవిధంగా అటువైపు మరోవైపు మీడియా స్టేజెస్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక అదే పక్కనే గ్రీన్ రూమ్స్ని, ఎందుకంటే విఐపీలు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది, వారికి కాస్త అవసరమైతే గ్రీన్ రూమ్స్ని ఇక్కడే ట్యాంక్ బండ్ పైన ఇప్పటికే ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి బిల్డింగ్స్ని కూడా ఈ గ్రీన్ రూమ్స్గా వినియోగించుకుంటున్నారు. ఆ గ్రీన్ రూమ్స్ తోటి ఇక్కడ సెక్యూరిటీ కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ కట్ ఆఫ్ కూడా క్లోజ్ అయిపోయిందని చెప్పొచ్చు. ఆ తర్వాత తిరిగి మళ్ళా సాధారణ ప్రజలు వచ్చేటువంటి బ్యారికేడ్ ఉంటుంది. అంటే ఇటువైపు సెయిలింగ్ క్లబ్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ వైపు ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ వరకు కూడా వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 8 స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఇక ఆ పక్కనే మళ్ళీ చిన్నారులు కావచ్చు, ఇన్ఫ్లాటబుల్ గేమ్ జోన్, ఈ మొత్తం గేమ్ జోన్ అండ్ ఫోటో జోన్గా కూడా ఏర్పాటు చేశారు. ఇక ఆ తర్వాత తిరిగి మళ్ళీ స్టాల్స్, అంటే ఫుడ్ స్టాల్స్ కావచ్చు, షాపింగ్ స్టాల్స్ కావచ్చు, ఇలా వివిధ రకాలైనటువంటి, ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఏదైతే ఇటు సెయిలింగ్ క్లబ్ వైపు నుంచి వస్తారో వాళ్ళకి చూస్తే 2 చోట్ల కూడా ఈ ఇన్ఫ్లాటబుల్ గేమ్ జోన్ అండ్ చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ జోన్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ట్యాంక్ బండ్కి 2 వైపుల నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది. కాబట్టి సాధారణంగా అటు సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, అదేవిధంగా ఇటు సెక్రటేరియట్ వైపు నుంచి వచ్చే ఎంట్రీ కూడా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా 2 వైపుల నుంచి వచ్చే వాళ్ళు ఇద్దరికి, అంటే 2 వైపుల నుంచి వచ్చే వాళ్ళకు కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, అటు షాపింగ్ కావచ్చు, అమ్యూజ్మెంట్ కావచ్చు, చిల్డ్రన్ గేమ్ జోన్ కావచ్చు, ఇలా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు 2 వైపులా ఏర్పాటు చేస్తూనే మధ్యలో కరెక్ట్గా వివిఐపి, అదేవిధంగా సీఎం లాంజెస్, ప్రధానమైనటువంటి స్టేజ్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టేజ్ పైన కళాకారులు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సాంస్కృతిక కళలను ప్రతిబింబించేలా మొత్తం 17 రకాలైనటువంటి కళలను కూడా ఈ స్టేజ్ పైన ప్రదర్శించున్నారు. మొత్తం 2 గంటల పాటు కూడా ఈ వేడుకలు జరగనున్నాయి. అయితే దీని ప్రకారం మనం చూసినట్లయితే కనుక వచ్చేటటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఏ విధంగా చేశారనేది ఈ ఒక్క డిజైన్ చూస్తేనే మనకు అర్థమవుతుందని చెప్పొచ్చు. 2 వైపుల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా, అంటే కేవలం ఇటువైపు మాత్రం అరేంజ్మెంట్స్ చేశారు, అటు సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళు సరిగ్గా చూడలేకపోయాం, ఇలాంటి అభిప్రాయం కలగకుండా దశాబ్ది ఉత్సవాల వేడుకలను ప్రతి ఒక్కరు కూడా తమ కళ్ళ
కళ్ళారా చూసి ఆనందించేందుకు వీలుగా ట్యాంక్ బండ్ పైన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. మరీ ముఖ్యంగా ఈ ఫైర్ క్రాకర్స్ వర్క్స్ కావచ్చు, అదేవిధంగా అటు మ్యూజికల్ ఫౌంటైన్స్, అదేవిధంగా జానపద కళలని ఈ యొక్క అంటే రేపు ప్రదర్శించబడినటువంటి ఇవన్నీ కూడా ఈ కళాఖండాలన్నీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకొని ఉన్నాయని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీ వచ్చే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఆరోగ్య సమస్యల వల్ల హాజరు కావటం లేదని నేతలకు సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్ రెడ్డి, రాష్ట్ర అవతరణ దశాబ్ద వేడుకలకు సోనియా వచ్చే అవకాశం లేదంటున్న అంశంపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? నీలిమ, 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఈ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానించి ఆమె ఘనంగా ఆమెను సన్మానించాలని, అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులందరినీ కూడా సన్మానించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వము. అయితే సోనియా గాంధీ స్వయంగా ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ రావాల్సిందిగా ఆహ్వానించగా తను సానుకూలంగా స్పందించినట్టుగా తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా చెప్పారు. అయితే ఆరోగ్యం కూడా సహకరించినట్లయితే తప్పకుండా వస్తారని చెప్పేసి ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. గత 3-4 రోజులుగా ఆమె కార్యక్రమం ఖరారవుతుందని చెప్పేసి చెప్తూ వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఈవేళ ఇప్పటి వరకు అయితే ఆమె కార్యక్రమం ఖరారు కాలేదు కాబట్టి వచ్చే అవకాశాలు లేవని చెప్తున్నారు. ఒకవేళ సోనియా గాంధీ కాంగ్రెస్ అగ్రనేత కాబట్టి సోనియా గాంధీ వచ్చేటట్టయితే ముందుగానే ఆమెకు సంబంధించిన ఈ పోలీస్ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ముందుంచి ఇక్కడ ఎక్కడైతే పర్యటన చేస్తున్నారో అంతా కూడా చూసిన తర్వాత నిర్ధారణ చేసుకున్నారు. కానీ అది కూడా ఇప్పటి వరకు అలాంటిది ఏమీ లేదు కాబట్టి దాదాపు ఆమె వచ్చే అవకాశాలు లేవు. ప్రధానంగా రాకపోవడానికి కారణము ఆమెకు ఉన్న తీవ్ర ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా ఢిల్లీలో ఎండ తీవ్రత కూడా బాగా ఎక్కువగా ఉన్నది. 52కు పైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ఎక్కువ ఆ వేడి వలన ఆమె బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఈ అన్ని కారణాల వల్ల ఆమె రేపటి కార్యక్రమానికి వచ్చే అవకాశాలు లేవని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు కాబట్టి ఆమె రాదని భావిస్తున్నారు. అయితే ఒకవేళ రాకపోయినప్పటికీ కూడా తెలంగాణ సమాజం గురించి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఆమె వీడియో సందేశం పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అంటే 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ, అది ప్రత్యేక తెలంగాణని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ నుంచి ఒక సందేశాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఆ సందేశంలో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద తీసుకుంటే కూడా సోనియా గాంధీ పర్యటన దాదాపు లేనట్లేదని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నీలిమ, ధన్యవాదాలు తిరుపాల్.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు బారాస ఆధ్వర్యంలో నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులకు నివాళి అర్పిస్తూ ఇవాళ గన్ పార్క్ నుంచి అమరజ్యోతి వరకు ఈ సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. రేపు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో, ఎల్లుండి అన్ని జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లో సభలు జరపనున్నారు. ఉద్యమ ప్రస్థానం 10 ఏళ్ల ప్రగతిని కళ్లకు కట్టేలా వివిధ కార్యక్రమాలకు గులాబీ పార్టీ కార్యాచరణ రూపొందించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై దశాబ్ద కాలం పూర్తవుతోంది. రాష్ట్ర ఏర్పాటు మొదలు మొన్నటి వరకు అధికారంలో ఉన్న బారాస పార్టీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పాలకపక్ష హోదాలో నిర్వహిస్తూ వచ్చింది. తొలిసారిగా ప్రతిపక్ష హోదాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో బారాస ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు గులాబీ పార్టీ రూపకల్పన చేసింది. 2004 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగమైంది. అది తెలంగాణ రాష్ట్ర అవతరణకు బీజం. ఇక అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్ దాటవేత ధోరణి, మళ్ళీ తర్వాత సాగిన ఉద్యమం, ఈ మధ్యలో అమరుల బలిదానాలు. కేసీఆర్ గారి దీక్ష డిసెంబర్ 9 ప్రకటనను సాధించింది. కేసీఆర్ గారి దీక్షాబలం, అమరుల త్యాగఫలం రాష్ట్రం అవతరించింది. దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ఇవాళ సాయంత్రం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసి అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించనున్నారు. హైదరాబాద్ గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ పై ఉన్న అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. బారాస అధినేత కేసీఆర్ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించిన తర్వాత ర్యాలీ ప్రారంభమవుతుంది. కేసీఆర్ తో పాటు బారాస నేతలు, ఉద్యమకారులు, వివిధ వర్గాల వారు ర్యాలీలో మొత్తం 10,000 మంది వరకు పాల్గొంటున్నట్లు తెలిపారు. 6:30కి అమరవీరుల స్తూపం దగ్గర క్యాండిల్ ర్యాలీ ప్రదర్శన ప్రారంభమవుతుంది. అంతకంటే ముందు అమరవీరుల స్తూపానికి కేసీఆర్ గారు నివాళులు అర్పించి అక్కడి నుండి క్యాండిల్ ర్యాలీ తెలంగాణ సెక్రటేరియట్ ముందున్నటువంటి తెలంగాణ అమరుల చిహ్నం వరకు చేరుకుంటుంది. ఆ ర్యాలీలో తెలంగాణ కోసం పనిచేసినటువంటి అనేక సబ్బండ వర్గాలన్నీ కూడా ఆ ర్యాలీలో పాల్గొంటాయి. అడ్వకేట్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎన్జిఓ నేతలు కావచ్చు, అదేవిధంగా మహిళా శక్తి కావచ్చు, విద్యార్థులు, ఈ విధంగా తెలంగాణ ఉద్యమంలో భాగమైనటువంటి వాళ్ళు, ఆనాడు కేసీఆర్ గారు వెన్నుతట్టి ప్రోత్సహించిన వాళ్ళు, వారితో మరి భుజం కలిపి ముందుకు నడిచినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ ర్యాలీలో ఒక పెద్ద శక్తి ప్రదర్శన జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం 10 ఏళ్ల పాలనా కార్యక్రమాలు అద్దం పట్టేలా ఛాయాచిత్ర ప్రదర్శనను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 3వ తేదీన అన్ని జిల్లాల్లోని బారాస కార్యక్రమాల్లో ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. జాతీయ జెండా, పార్టీ జెండాలను ఎగరవేసి సమావేశాలు నిర్వహిస్తారు. ఆసుపత్రులు, ఇతర చోట్ల పళ్లు, మిఠాయిలు పంపిణీ చేస్తారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాష్ట్ర ఏర్పాటులో పూర్తిగా భారతీయ జనతా పార్టీ పాత్ర పెద్దన్న పాత్రగా అందరూ గుర్తించుకుంటారు. మీరు ఏ రకంగా మీరు తప్పు పట్టించే ప్రయత్నం చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం తెలుసు, తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ వల్లనే ఆవిర్భావం అయిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏ ఆనవాళ్ళైతే పూర్తిగా రాచరికపు ఆనవాళ్ళైతే పూర్తిగా తొలగించాలని చెప్పేసి మీరు భావిస్తూ తొలగిస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రాచరికపు ఆనవాళ్లు, ఏ ముస్లిం రాచరికపు తెలంగాణ గడ్డ మీద ఈ ప్రాంతంలో హిందువులను ఊచకోత కోసినటువంటి ఆ పాలకుల ఆనవాళ్లు లేకుండా పూర్తిగా తొలగించే దమ్ము, ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉన్నదా? ఉంటే ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేటువంటి ఆ పేర్లతో సహా, ఆనవాళ్లు డోమ్లతో సహా మొత్తం ఆనవాళ్లను తొలగించి తెలంగాణ సంస్కృతిని పునరుద్ధరణ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. థ్యాంక్ యూ. అదే చెప్తా ఉన్నాను కదా, గతంలో
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రేవంత్ రెడ్డి గారు బహుశా కాంగ్రెస్ పార్టీలో లేకపోవడము, వారు తెలంగాణ వ్యతిరేక ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉండి వారికి చరిత్ర సరిగ్గా తెలియనట్టున్నది. మరి వారి చరిత్ర తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర పోషించిన మాట వాస్తవం. ఖచ్చితంగా వారు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కూడా మరి వారు పిలుచుంటే బాగుండేదని మేము భావిస్తున్నాం. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎమ్మెల్సీ అంటే గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానానికి మార్చిలో ఎన్నికలు జరిగాయి. దాని తర్వాత దాని కౌంటింగ్ పూర్తి కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో రేపు అంటే జూన్ 2వ తారీఖు రోజు కౌంటింగ్ చేపట్టాలని చెప్పేసి ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది రేపు ఇక్కడ ప్రారంభం కానుంది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 3 అభ్యర్థులు ఇక్కడ పోటీ పడ్డారు. టీఆర్ఎస్ భారాస నుంచి నవీన్ కుమార్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, అలాగే స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు. వీళ్ళు 3 కూడా ఈ స్థానానికి పోటీ పడ్డారు. మొత్తం 1439 మంది ఓటర్లు ఉండగా 1437 మంది ఓటర్లు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2 ఎంపీటీసీలు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఒకరు మంతన్గూడ ఎంపీటీసీ, ఇంకొకరు గుడ్ననర్వ ఎంపీటీసీ. ఈ 2 ఓటు హక్కు వినియోగించుకోకపోగా 1437 మంది ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వాళ్ళలో ఈ మొత్తం 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు, తర్వాత ఎంపీలు వీళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటితో పాటు ఎంపీటీసీలు, ముఖ్యంగా ఎంపీటీసీలు, అలాగే పురపాలికల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీళ్ళంతా కూడా ప్రాధాన్యత ప్రకారం ఓటు వేయాల్సి ఉంటుంది. ఆ ఓటు వేసినటువంటి బ్యాలెట్లన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం బ్యాలెట్ బాక్సులన్నీ కూడా బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నాయి. ఈ ఓట్ల లెక్కింపు రేపు కొనసాగుతుంది. అయితే 1437 ఓట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ రేపు ప్రారంభం అవుతుంది. ఈ ఓట్ల లెక్కింపు అనేది మొత్తం 5 టేబుళ్ల మీద కొనసాగుతుంది. మొత్తం 5 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క టేబుల్ మీద 300 ఓట్లను లెక్కిస్తారు. ఇంకొక టేబుల్ మీద 237 ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 5 టేబుళ్ల మీద ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ముందు చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేస్తారు. చేసిన తర్వాత చెల్లుబాటు అయ్యేటువంటి ఓట్లను మొదటి ప్రాధాన్యత ఓటు ప్రకారం లెక్కిస్తారు. అంటే చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో ఎవరికైతే మొదటి ప్రాధాన్యత ఓటు సగానికంటే 1 ఓటు ఎక్కువ వస్తుందో వారిని ఇక్కడ విజేతగా నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓటులో ఎవరికి కూడా ఆధిక్యం రాకపోతే 2వ ప్రాధాన్య ఓటును లెక్కిస్తారు. ఈ 2వ ప్రాధాన్య ఓటు లెక్కించేటప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఎవరికి అంటే సగానికంటే చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో సగానికంటే ఎవరికైతే ఓట్లు ఎక్కువ వచ్చేంత వరకు కూడా ఈ లెక్కింపు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే ఇక్కడ 3 అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. దీంతో మొదటి ప్రాధాన్యత ఓట్లో ఒకవేళ కనుక ఆధిక్యం వచ్చి ఫలితం డిక్లేర్ కాకపోతే 2వ ప్రాధాన్య ఓటుకు వెళ్తారు. ఈ లెక్కను చూస్తే మనకు మధ్యాహ్నానికల్లా అంటే ఉదయం ప్రారంభమైనటువంటి కౌంటింగ్ మధ్యాహ్నానికల్లా దాదాపు ముగిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక 2వ ప్రాధాన్యత ఓటు క్రమంగా లెక్కించాల్సి వస్తే సాయంత్రం వరకు ఫలితం తేలింది. ఈ ఎన్నికల ఫలితాల కోసం అటు కాంగ్రెస్ కానీ ఇటు భారాస కానీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
అంటే లోక్సభ ఎన్నికలకు ముందు వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలను రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే గతంలో అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో భారాస ప్రజాప్రతినిధులే ఎక్కువగా ఉండడంతో ఏకగ్రీవంగా అప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి భారాస తరఫున ఎన్నిక కావడం జరిగింది. ప్రస్తుతం రాజకీయాలన్నీ కూడా మారిపోయాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. చాలామంది ప్రజాప్రతినిధులు పార్టీలు మారారు. ఈ నేపథ్యంలో విజయం తమకే దక్కుతుందని చెప్పేసి ఏ పార్టీకి ఆ పార్టీ ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమైనటువంటి పోటీ భారస అలాగే కాంగ్రెస్కు మధ్య కొనసాగనుంది. అయితే ఎవరి భౌతవ్యం ఏంటి అనేది రేపు మధ్యాహ్నానికి కానీ లేకపోతే సాయంత్రానికి కానీ తేలనుంది. ఈ ఎన్నికల ఫలితాల కోసం అటు అన్ని పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మొత్తానికి ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు అయితే దాదాపుగా పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు ఈ కౌంటింగ్ అనేది ప్రారంభమైంది. సాయంత్రానికల్లా ముగియనుంది. ఇది మహబూబ్ నగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వో రొనాల్డ్ రాస్ తెలిపారు. నిజాం కాలేజీలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. హైదరాబాద్లో 13 ప్రాంతాల్లో 16 హాల్స్లో ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందని, ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 17 రౌండ్లలో జరుగుతుందని చెప్పారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 వీవీప్యాట్ల స్లిప్లు లెక్కిస్తామని రొనాల్డ్ రాస్ తెలిపారు. కౌంటింగ్ అనేది మనకు 8 గంటలకు మనం ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ముందు స్ట్రాంగ్ రూమ్ ఓపెనింగ్ అనేది చేస్తాం. 4వ తారీఖు ఎర్లీ మార్నింగ్ పొలిటికల్ పార్టీస్ మరియు క్యాండిడేట్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ ని ఓపెన్ చేయడం జరుగుతాయి. తర్వాత అబ్జర్వర్స్ ఏ టేబుల్ మీద ఏ కౌంటింగ్ సిబ్బంది కూర్చోవాలన్నది ర్యాండమైజేషన్ ద్వారా వాళ్లే ఎంపిక చేసి మాకు ఇవ్వడం జరుగుతాయి. పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ప్రక్రియ కూడా 8 గంటలకు మొదలవుతాయి. ఈసారి మన జిల్లాలో 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతాయి. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చార్మినార్ నియోజకవర్గం కౌంటింగ్ ఎక్కడ జరుగుతున్నాయో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పెట్టడం జరిగినాయి. అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినది కూడా మనకు ఇక్కడ ఉస్మానియా కాలేజీలో మన సికింద్రాబాద్ నియోజకవర్గం కౌంటింగ్ హాల్ ఎక్కడ ఉందో దానికి పక్కనే ఏర్పాటు చేయడం జరిగినాయి. మన కౌంటింగ్ ఫర్ కంటోన్మెంట్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వెస్లీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగినాయి. ఎక్కువ మనకు యాకుత్పురాలో 24 రౌండ్స్ వెళ్తుంది. తక్కువగా మనకు చార్మినార్లో 15 రౌండ్స్లోనే కంప్లీట్ అవుతుంది. అంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఫలితాలు అనేది 8:30, 8:45 మధ్యలో మనం రిలీజ్ చేయడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాము. దాని తర్వాత మొత్తం కూడా అరౌండ్ 3 to 4 మధ్యలో మొత్తం టోటల్గా కూడా పూర్తి చేయడానికి మేము ప్లాన్ తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భాజపా ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ కోరాలని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని, ఆ జీవోను రద్దు చేయాలని బండి సంజయ్ కోరారు. కేసీఆర్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని ఆరోపించిన బండి సంజయ్ వారిద్దరికీ నోటీసులు ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.